నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ డిబేట్. సో ఈరోజు డిబేట్లో టాపిక్ ఏంటంటే ఆడవాళ్ళు మగవాళ్ళపై చేస్తున్న హత్యల గురించి. అంటే మనం చూసాము అంతకుముందు ఫ్యాక్షన్ మర్డర్స్ చూసాం, అలాగే కుల మతాలకి అతీతంగా వెళ్తున్నారంటూ ప్రేమ వివాహాలు చేసుకున్న వాళ్ళప్పుడు పెద్దవాళ్ళు హత్యలు చేసి చాలామందిని చూసాం. అది కూడా మనం కొన్ని ఇన్సిడెంట్స్ చూసాం. కానీ ఇక్కడ జరుగుతున్నది అన్నిటికన్నా విరుద్ధంగా ఉంది. వాళ్ళు ప్రేమించిన అబ్బాయి కోసము కట్టుకున్న భర్తనే హత్యలు చేస్తున్నారు. ఆ హత్యలకి కారణము అనేది మాత్రం ఏంటి, అసలు ఏం జరుగుతుంది సమాజంలో అనేది తెలుసుకుందాము. ఒకసారి డాక్టర్ పి సుభాష్ని గారు, అడ్వకేట్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. సో నమస్తే మేడం. నమస్తే అండి. యాక్చువల్గా చూసుకుంటే మనం ఇప్పుడు నేను మాట్లాడినట్టు ఒకప్పుడు ఫ్యాక్షన్ మర్డర్స్ చూసాం, తర్వాత ప్రేమ వివాహం చేసుకుందని కన్న కూతుని చంపిన మర్డర్స్ చూసాం, ఆరు అబ్బాయినైనా చంపేసిన, అంటే రీసెంట్గా వరంగల్, అమృత, ప్రణయ్ ఇలాంటి చాలా చూసాము. కానీ ఇప్పుడు నవేడేస్ పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయిలు భయపడుతున్న పరిస్థితి. ఎక్కడ మమ్మల్ని చంపేస్తారో, వాళ్ళకి ఏ లవ్ ఎఫ్ఐఆర్ ఉందో అనేది భయపడుతున్న సిచ్యువేషన్. అసలు సమాజం ఏంటి మేడం? దీనికోసం కన్న బిడ్డలను కూడా చంపుకుంటున్నారు అక్రమ సంబంధాల కోసం. ఎలా చూడాలి అసలు వీటిని? కరెక్ట్ పాయింట్గా ఇప్పుడు మనము అంటే ఇప్పుడు సమాజము కరెక్ట్ పాయింట్లో డిస్కషన్కి వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే ఇట్ ఈస్ ద టైమ్ టు నో అబౌట్ ద లా. అంటే మన సమాజంలో మనకు ఒక రాజ్యాంగం ఉంది, మనకు ఒక చట్టబద్ధత ఉంది, మన బ్రతుకు తెరువు నేర్పించే చట్టం ఉంది అన్నది ఇప్పుడు నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇన్ని రోజులు ఎలా బ్రతికారో ఎలా ఉన్నారో వదిలిపెట్టేసేయండి. కనీసం ఇప్పుడైనా కానీ చట్టబద్ధతను బ్రతకాలన్న ఆలోచన కలిగించేది ఈ యొక్క అంటే సంఘటనలో చాలా విచక్షణారహితంగా ఒక క్రూయల్ మర్డర్స్. అసలు అవి వింటేనే మనం రేపు పిల్లల్ని ఎలా పెంచాలి, అసలు పిల్లల్ని పెంచగలుగుతామా, ఈ సమాజంలో బ్రతకగలుగుతామా, ఎలా బ్రతకాలని కూడా మనము చెప్పే స్థితిగతిలో లేరు. అన్ని ప్రభుత్వమే చేయాలి, అన్ని అధికారులే చేయాలంటే చేయలేరు. సమాజ నిర్మాణం కోసం మన ఒక బాధ్యత, అంటే సమాజంలో ఉన్న ఒక వ్యక్తిగా, ఒక సిటిజన్గా మన బాధ్యత కూడా మనం నిర్వహించాలి. ప్రతిదీ మనము ఎవరి మీదనో తోసేసి ప్రతి సంఘటనను కూడా మనము అరే వాళ్ళు చేసిన అన్యాయానికి మనం ఎందుకు బలి కావాలి అంటే పోరాట స్ఫూర్తితో తీసుకున్న అంశాలు అన్నీ కూడా ఒక రకంగా ఉంటాయి. పోరాటం లేకుండా తీసిన అంశాలు అనేక రకంగా ఉంటాయి. అంటే దీంట్లో రెండు రకాలుగా మనం చూడాలి. ఒకటేమో వచ్చేసి వ్యక్తిగత కక్షలతోని, అంటే నువ్వు ప్రేమించిన తల్లిదండ్రులు ఒప్పుకోలేదు కాబట్టి ఇంకో వ్యక్తిని పెళ్లి చేసుకున్నావు. సో అప్పుడు ఆ సంఘటన ఏ విధంగా చూస్తున్నాము, ఒకవేళ నచ్చని వ్యక్తితోని పెళ్లి చేసుకుంటే మండపం వరకు వెళ్ళి తర్వాత నైట్లా అతన్ని టార్చర్ పెట్టేసి నాకు ఇష్టం అట్లీస్ట్ అంటే ఇంత ఖర్చు పెట్టి ఇంత సంఘటన అంటే ఇంత ఖర్చు పెట్టి ఇంత వివాహం చేయవలసిన అవసరం కూడా లేదు. యాక్చువల్గా చెప్పాలంటే అంత భయంతో అంత దూరం వెళ్ళి అంటే భయంగల్ల కోడి బజార్లో గుడ్డు పెట్టినట్టు ఒక సామెత ఉంది చూసిందా, అలా అయిపోతుంది. అంటే యూ హ్యావ్ ద ఫియర్ బట్ యూ వాంట్ టు టెల్ ఎవ్రీథింగ్, బట్ యూ డోంట్ వాంట్ టు టెల్, యూ వాంట్ టు హైడ్ ద థింగ్ అండ్ టెల్ ఆఫ్టర్వర్డ్స్. అంటే ఏమవుతుంది, ఒక సంఘటన జరిగిపోయి ఇంకో సంఘటనకి జీవితం ప్రారంభించే టైం వరకు వేచి ఉండకుండా ఆ వ్యక్తి పైన అఘాత్యం తలబడుతుంది. అంటే వివిధ దశల్లో యు ఆర్ మేకింగ్ అంటే అఫెన్స్ చాలా చోట్లకి వెళ్ళిపోతుంది. అంటే యు ఆర్ మెంటలీ ప్రిపేర్డ్. ఎప్పుడైనా ఒక క్రిమినల్ యాక్ట్ని మనం చూసేది ఏ విధంగా చూస్తాము, కోర్టు ప్రకారం కానీ చట్ట ప్రకారము యూ విల్ సీ ఇంటెన్షన్. అంటే నేను అతన్ని హాని తలపెట్టాలి, దిస్ ఈజ్ మై ఇంటెన్షన్. వాడిని ఎట్లయినా వదిలించుకోవాలంటే ఏదో ఒక డైలాగ్ కొట్టాలి, ఏదో ఒక దాని మీద పెట్టి భయం క్రియేట్ చేయడము. సో స్టేజ్ వైజ్గా ప్రిపరేషన్తో యు ఆర్ మేకింగ్ అటెంప్ట్స్ ఆన్ అదర్ పర్సన్. అక్కడ ఒక పర్సన్ కాదండి, ఒక సమాజం ఉంది, ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి ఒక కుటుంబం ఉంది. వాళ్ళని మోసం చేస్తే నీకు వచ్చేది ఏంటి లాభము? పైసలు ఖర్చు పెట్టాలి, ఆ పైసలు వృధా ఖర్చు ఎందుకు కావాలి? అదేదో ముందుగా
నువ్వు 18 సంవత్సరాలు దాటిన తర్వాతనే యువర్ మ్యారేజ్ ఈస్ టేకింగ్ ప్లేస్. 20 to 23 ఇయర్స్కి చేసుకున్నప్పుడు నీకు వ్యక్తిగతంగా నీకు ఒక హక్కు అధికారం చట్టం కల్పించింది కదా, నీ ఇష్టం ఉన్నంత మ్యారేజ్ చేసుకోవచ్చు అని. తల్లిదండ్రులు అగ్రి కాలేదు, యూ గో రిపోర్ట్ టు ద పోలీస్. నువ్వు ప్రికాషనరీ మెజర్సే తీసుకోకుండా ఒక వ్యక్తిని ఎందుకు హత్య చేయాలి? ఒక వివాహమైంది, వివాహమైన తర్వాత అతను నచ్చలేదు, వివాహితర సంబంధం పెట్టుకున్నావు. హౌ ద థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ చూడండి. ఒక అమ్మాయి ఏమో ప్రేమించి పెళ్లి చేసుకుందామంటే ఒప్పుకోలేదని ఇంకొక అతన్ని పెళ్లి చేసుకొని ఆయన జీవితం నాశనం చేయడానికి ఒక సంఘటన జరుగుతుంది. ఇంకో సంఘటన ఏంది, వివాహం చేసుకున్న భర్త ఇష్టం లేక వివాహేతర సంబంధంతో భర్తను చంపించిన సంఘటన ఒకటి. అంటే ఎక్కడైనా కానీ ఒక ప్రాణం తీసే సంఘటనలు మనకు ఎదురవుతున్నాయి. ఇట్ ఈస్ నాట్ లైక్ 100% విమెన్ ఆర్ డూయింగ్ రాంగ్ థింగ్. ఇట్ ఈస్ ఓన్లీ 5 to 10% విమెన్ ఆర్ కమింగ్ విత్ అవుట్పుట్. వాళ్ళకున్న అవగేషన్సే కావచ్చు, వాళ్ళకున్న ఆలోచనల వాళ్ళ యొక్క సాటిస్ఫాక్షన్ ఎక్కడ దొరుకుతుందో అక్కడ వెతుకుతూ వెళ్తున్నారు. మానసికంగా కూడా వాళ్ళు అంత పై స్థాయిలలో ఉండకపోవచ్చు. ఎందుకనంటే చేసే సంఘటనలు అన్నీ కూడా ప్రిపేర్డ్ అయి చేస్తున్నారు, చెప్పి చేస్తున్నారు, ఎవరితోనో హెల్ప్ తీసుకొని చేస్తున్నారు. అంటే వాళ్ళని ఇరికిస్తున్నారు, వీళ్ళు ఇరికిపోతున్నారు. ప్లస్ సమాజానికి ఒక అంటే మహిళలు ఇలా చేస్తారనే ఒక సాంకేతాలు ఇస్తున్నారు. అంటే తప్పు సాంకేతాలు వెళ్ళిపోతున్నాయి. సో దీనివల్ల అభివృద్ధి విమెన్ ఎంపవర్మెంట్ అన్న స్వాలంబన అన్నది ఒక పేరు పెద్ద ట్యాగ్ పెట్టుకొని భారతదేశము నేషనల్ లెవెల్లో నడుస్తున్నది. దీనికి లోకల్గా మనం చూసినప్పుడు దీన్ని ఏం చేస్తున్నాం, మనము ఒక గ్రామం నుంచి కుగ్రామం నుంచి గ్లోబల్ తీసుకున్నాం. ఒక చిన్న విలేజ్ కూడా ప్రపంచవ్యాప్తంగా మనం తీసుకుపోతున్నాం. మనము ప్రపంచాన్ని ఒక విలేజ్ కింద తీసుకుంటాం. అంటే ప్రపంచీకరణ ప్రభావమే కావచ్చు. ఫోన్ అయితే మెయిన్గా ఫోన్ వలన కూడా చాలా అంటే మల్టిపుల్ చాయిస్ వచ్చేసినాయి. అప్పుడు ఒక 40 సంవత్సరాల క్రితం మీరు చూసుకున్నట్టయితే చాయిసెస్ ఆర్ వెరీ లెస్. అండ్ మదర్స్ ఏదైతే పేరెంట్స్ కానీ ఎవరు చెప్పినా ఆ పెళ్ళిళ్ళు చేసుకోవడము, లేకుంటే అలా కొన్ని లూపింగ్ అంటే వెళ్ళిపోవడం, లేచిపోవడం కానీ అలాంటి వర్డ్స్ యూజ్ చేసినప్పుడే మా అమ్మాయి లేచిపోయింది చెప్పుకోవడానికి సిగ్గుపడే వ్యవస్థలో ఉండే. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అంటే నీకు మల్టిపుల్ చాయిసెస్ ఆర్ కమింగ్ విత్ ద ఫోన్. అంటే ఆమెకు తెలిసొస్తుంది ఎక్కడ ఏంటి ఏం చేయొచ్చు. అంటే ఒక హక్కును తీసుకుంటుంది కానీ అక్కడ బాధ్యత నిర్వహించట్లేదు. నీకు హక్కు ఉంది, నువ్వు పెళ్ళి చేసుకోవచ్చు, నీకు అంటే నీ ప్రైమరీ హక్కు ఒక వ్యక్తిని చాయిస్ చేసుకునే హక్కు చట్టం కల్పించింది. తల్లిదండ్రులకు ఏమాత్రము అక్కడ రోల్ ప్లే లేదండి. తల్లిదండ్రులు బ్లెస్సింగ్ చేస్తే షీల్ బి గుడ్, వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుని. కానీ ఆ వ్యక్తికి సరి అయిన సమాజంలో బ్రతకడానికి కానీ సరి అయిన పొజిషన్ని లేదు, భార్యను పెంచి పోషించే ఆ క్రమం లేదు అని తల్లిదండ్రులకు తెలిసినప్పుడు డెఫినెట్గా దే విల్ రిజెక్ట్ ఇట్. అది ఏ తల్లిదండ్రులైనా అది నార్మల్ అది. సో అలాంటి క్రమంలో ఈ అమ్మాయికి వీళ్ళకి ఎక్కడైనా ఎదురవుతున్నాయా అన్నది ఒక బాణిలో చూడాలి. కానీ హింసని పెంచుకుంటూ పోతే శిక్షలు ఏం తగ్గాయి కదా. ఒక మర్డర్ చేసినప్పుడు ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత కొత్త యాక్ట్స్ వచ్చినాయి మన 24లో. సో అప్పుడు దాంట్లో చాలా మటుకు లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంది, 10 years కన్విక్షన్ ఉంది. నీకు 10 మనం ఇంట్లో 1 గంట భర్త తలపేసిండని చెప్పేసి నన్ను ఏదో హింసిస్తుండని అంటున్నావు. మరి 1 గంట అయిపోయిన తర్వాత నువ్వు 2 గంటలు ఇంట్లో ఉంటే కూడా నీకు ఇమిడలేక నువ్వు బయటికి రావాలనుకున్నావు, ఇంకో వ్యక్తిని ప్రేమిస్తున్నావు, లేకుంటే ఇంకో వ్యక్తితో సంబంధం పెట్టుకున్నావు. అప్పుడు నీ దృష్టి ఏ విధంగా పోతుంది? నీ ఇప్పుడు అంటే 2 hours 1 hour యు ఆర్ నాట్ ఏబుల్ టు స్టే ఇన్ ద హౌస్. నువ్వు శిక్ష పడితే 10 సంవత్సరాలు ఒక జైల్లో ఎట్లా ఉంటావు? దే షుడ్ అండర్స్టాండ్. చట్టము అసలు ఎక్కడ అంటే చట్టం లేదు. నాకు ఎవరో ఒక సాఫ్ట్వేర్ అతను అడుగుతుండే, పుట్టినప్పుడు చట్టం కనపడలేదు, పెరుగుతున్న కొద్దీ చట్టం ఎక్కడ కనపడలేదు, మరి పెళ్ళైనప్పుడు కనపడలేదు, పిల్లలు పుట్టినప్పుడు కనపడలేదు, భార్య కేసు వేయంగానే అన్నీ కనపడుతున్నాయి అని చెప్పేసి. చట్టము కనపడదండి. నువ్వు ఊపిరి ఎలా పీల్చుకొని నువ్వు బ్రతుకుతున్నావో తల్లి గర్భం నుంచే నీకు చట్టం నేను ప్రొటెక్షన్ ఇస్తుంది. కడుపులో ఉన్నప్పుడే నేను ప్రొటెక్షన్ ఇస్తుంది. ఈవెన్ అబార్షన్స్ ఆర్ ఆల్సో దానికి పెద్ద శిక్షలు ఉన్నాయి.
సో చట్టము నీకు అన్ని విధాలుగా చివరి దశ వరకు, పుట్టుక నుంచి చావు వరకు నీకు చట్టం ఉంది ప్రొటెక్షన్ చేయడానికి. నీకు కనబడదు, నువ్వు బ్రతుకుతున్నావు, నువ్వు ఊపిరి పీల్చుకుంటున్నావు, నువ్వు బయటికి వెళ్తున్నావు, మంచిగా మాట్లాడుతున్నావు, మంచిగా ఉంటున్నావు అని అంటే నీకు అక్కడ ఏం లేదు, అంటే యు ఆర్ వెరీ ఫ్రీడమ్గా నువ్వు బ్రతుకుతున్నావు అని అంటే అక్కడ చట్టం మంచిగా బలోపేతంగా ఉంది. నువ్వు హింసకు గురవుతున్నావు, నిన్ను ఎవరో కొడుతున్నారు, నిన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, నిన్ను థ్రెటనింగ్ చేస్తున్నారు, హరాస్మెంట్ చేస్తున్నారు, నిన్ను నిరంతరం ఫోన్లు చేసి నిన్ను విసిగిస్తున్నారు, వేసారి చేస్తున్నారు, అప్పుడు అక్కడ చట్టము ఎక్కడో ఉల్లంఘన జరుగుతుంది. ఎవరో నీ రైట్ని ఉల్లంఘన చేసేస్తున్నారు, నీ రైట్ని తీసేసుకుంటున్నారు. కాబట్టి యు ఆర్ ఫీలింగ్ వెరీ అంటే అన్సప్లైడ్ ఆఫ్ ఆక్సిజన్ ఉంటే మనం మనిషి ఎలా ఉంటామో అలా ఉంటారు. చట్టం లేదు అన్నప్పుడు యువర్ ఆక్సిజన్ సప్లై ఈజ్ వెరీ లెస్ అన్నట్టు. అప్పుడు ఈ హింసలు జరగడానికి ప్రాథమిక కారణాలు ఒక కుటుంబ రీత్యా, ఒక ఫ్యామిలీ, ఒక భార్యాభర్తల గొడవలు కానివ్వండి, ఒక ప్రేయసి ప్రియుడు మధ్యన గొడవ కానివ్వండి, బిడ్డ తండ్రుల మధ్యన గొడవ కానివ్వండి, ఇలాంటివి ఉన్నా కానీ గ్రడ్జ్ తీసుకుంటున్నారు వాళ్ళు. విద్వేషాన్ని పెంచుకుంటూ ఆ విద్వేషంలో ఒకరిని సపోర్ట్ తీసుకుంటూ ఆ సపోర్ట్ ద్వారా ఒక హింసాత్మక చర్యకి పాల్పడుతున్నారు వాళ్ళు. అప్పుడు దే నీడ్ ద కౌన్సిలింగ్ అన్నట్టు. చాలా అంటే ఇమీడియట్ కౌన్సిలింగ్ అన్నట్టు. ఫ్రీ కౌన్సిలింగ్స్, దెర్ ఆర్ ఫ్రీ కౌన్సిలింగ్స్. మన పంచగుట్టలోనే ఉంది సేవా ఆర్గనైజేషన్ ఫ్రీ కౌన్సిలింగ్. ఇంకా గవర్నమెంట్ కూడా లీగల్ సర్వీసెస్ అథారిటీ కూడా ఉన్నది. ఫ్రీ కౌన్సిలింగ్లో జస్ట్ ఒక గంట, ఒక హాఫ్ అన్ అవర్ యూ సిట్ విత్ దెమ్. నీ బాధను చెప్పుకోవాలి. కాన్ఫిడెన్షియల్గా ఉంటాయి కౌన్సిలింగ్ సెంటర్స్ చాలా మటుకు కూడా. వాటిల్లో మీ బాధలను పంచుకోవాలి. భర్త అయినా సరే, ప్రియుడైనా సరే, ఇంకేదైనా సరే, ఇమ్మెటీరియల్ ఆఫ్ ద ఫ్యాక్ట్స్, ఇమ్మెటీరియల్ పొజిషన్స్ ఏవైనా సరే, నువ్వు దుర్బలమైన పొజిషన్లో ఉండు, నిన్ను ఎక్కడికైనా నెట్టేయబడ్డ ఏమైనా పర్వాలేదు, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ డిస్కషన్ చేయాలి. ఎందుకంటే ఒక స్థితిగతులను ఎలా అంటే ఆ హరాస్మెంట్, ఆ గ్రడ్జ్, విద్వేషపూరితమైన ఆ ఆలోచనల్ని పక్కకు నెట్టాలంటే దే నీడ్ సమ్ సార్ట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ ద పీపుల్. అది తల్లిదండ్రులకు చెప్పుకోలేరు, భర్తకు చెప్పుకోలేరు. సపోజ్ మొన్న రీసెంట్గా కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆమె ఒక పని దగ్గర పనిచేస్తుంది. సో పనిచేస్తున్న ఆమెను డైలీ రెగ్యులర్గా ఫోన్ చేసి హింసిస్తుంటే ఆమెకు ఫ్రెండ్షిప్ అయి ఆమెతో పాటు హీ హ్యాడ్ అఫేర్ విత్. ఆ వీడియోస్ అన్ని తీసి మొత్తం భర్తకు, ఇంటిల్లిపాది అందరికి పంపించేస్తున్నారు. సో ఇప్పుడు ఆమె గ్రడ్జ్ తీసుకొని ఏం చేస్తుంది? పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలి. అంతకంటే మించి ఏం చేయలేదు. దట్ యూ డూ ఇట్. పోలీస్ సపోర్ట్ ఉన్నదన్నది అయితే తెలుస్తుంది కదా. అట్లీస్ట్ అక్కడ వీ హ్యాడ్ ఏ కౌన్సిలింగ్. ఆ గ్రడ్జెస్ తీసుకొని మనం చంపేయాలి అలాంటి ఆలోచన రాకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి అక్కడ కూల్ డౌన్ ఆఫ్ ద ఫ్యాక్ట్ అన్నది రావాలి. అప్పుడు ఈమె చంపడానికి, చావడానికి సిద్ధపడదు. అక్కడ అంటే ద మూమెంట్ యూ గెట్ ద సఫర్ యూ నీడ్ టు హ్యావ్ ఎ కౌన్సిలింగ్. దట్స్ అ మెయిన్ ఇంపార్టెంట్. దానివలన సగం సబ్సైడ్ అయిపోతుంది క్రైమ్ అన్నది. ఎందుకంటే మీకు 10 సంవత్సరాలు ఇప్పుడు చంపిన తర్వాత 10 సంవత్సరాలు లైఫ్ కన్విక్షన్ అండి. లైఫ్ కన్విక్షన్ అంటే నువ్వు మొత్తం జైల్లోనే ఉన్నప్పుడు నీకు ఈ సమాజం గురించి నీకు ఇంకేముంటుంది? అటాచ్మెంట్ అనేది ఉండదు కదా. సో నువ్వు ఏం చేస్తున్నావు? సమాజం నుంచి డిటాచ్ కావడానికి నువ్వు హింస చేస్తున్నావు, చంపేస్తున్నావు. ఆందోళన అంటే నీకై నువ్వు ఆందోళన చెందుతూ ఇతరులను ఆందోళన గురి చేస్తున్నావు. ఇప్పుడు అంత క్రైమ్ స్టేజ్కి రావడానికి అవసరం ఏముందంటే అవసరం లేదు. ఈ సమాజానికి పెద్ద పెద్ద యుద్ధాలు వద్దన్నప్పుడు చిన్న ఒక గృహానికి సంబంధించిన కూడా మీకు అంత విద్వేషం అవసరం లేదు. అంత గల్లాట చేసి అంత అంటే నీ ఒక ఆలోచన అంతా కూడా అంటే ఒక సభ్య సమాజానికి ఒక మంచి చేయాలి, సమాజం నాది, ఈ దేశం నాది, ఈ రాష్ట్రం నాది, ఈ జిల్లా నాది. ఈ హైదరాబాద్ని మనం తీసుకుంటే హైదరాబాద్ గురించి గొప్పగా చెప్పినప్పుడు నువ్వు క్రైమ్ గురించి గొప్పగా చెప్తావా, హైదరాబాద్ గురించి గొప్ప చెప్తావా? సో ఎవ్రీ పర్సన్ యాడ్స్ అప్ ఇట్. నేను క్రైమ్ చేస్తే హైదరాబాద్కి దెబ్బ వస్తుంది, పలానా వ్యక్తి క్రైమ్ చేస్తున్నారు ఈ హైదరాబాద్లోనే వస్తుంది, పలానా హైదరాబాద్లో మంచి ఫుడ్ పెడుతున్నారంటే హైదరాబాద్ ఈజ్ గుడ్ ఫుడ్ హబ్ ఫర్ ద కంట్రీ కాదు, వరల్డ్కి. అంటే వెన్ వీఆర్ డిస్కసింగ్ వీ నీడ్ టు నో అబౌట్ అవర్ స్టాటస్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ అండ్ ద నేషన్. మనకు
జాతీయ భావన అన్నది చాలా ఇంపార్టెంట్. నేను ఎందుకు పుట్టాను, నేను ఎందుకు బ్రతుకుతున్నాను, ఎవరి కోసం బ్రతుకుతున్నాను. స్వార్థం ఉండాలి, సంపాదనలో స్వార్థం ఉండాలి, కానీ అది జాతి నిర్మాణానికి విఘాతం కావద్దు. రైట్. క్రూయల్ గ్రౌండ్స్ ఉండద్దు. పీస్, ప్రాస్పరిటీ ఆఫ్ ద ఫ్యామిలీ అనేది చాలా అవసరం. ఆ పీస్ లేకుంటే ఒక కుటుంబంలో మనం రీసెంట్గా ఒక అమ్మాయిని 4 సంవత్సరాల అమ్మాయిని ఒక స్కూల్లో అతను రేప్ చేసిందన్న విషయాన్ని మనం విన్నప్పుడు పిల్లలు ఇంట్లో ఎట్లా ఉన్నారో ఏంటో ఎంత టెన్షన్ వస్తుంది. ఇప్పుడు ఆ వ్యక్తిని చంపడానికి పేరెంట్స్ ఆ స్టెప్ తీసుకుంటే అంత క్రూయల్ గ్రౌండ్ తీసుకోవద్దు కదా. సో పోలీస్ స్టేషన్ తీసుకున్నారు. సో దే హ్యాడ్ అ కౌన్సిలింగ్ విత్ ద పోలీస్ ఆల్సో. అక్కడ ఏంటి, మీకు అతని యావత్ కారాగార శిక్ష పడ్డది. సో ఒక క్రైమ్ని ఇంట్రడక్ట్ చేసుకునే ముందు వ్యక్తి ఆలోచించాలి. అతను నిండుగా మునిగిపోయి జైల్లోనే అతని జీవితం గడుపుతాడు. జైలు శిక్ష కంపల్సరీ పడుతుంది. ఏ జైలు శిక్ష తప్పించుకుంటానో, వ్యానిషింగ్ ఆఫ్ ద ఎక్కడైతే క్రైమ్ చేస్తామో అక్కడంతా వ్యానిష్ చేసేసి ముక్కలు చేసేసి తీసుకుపోయి బయట పడేస్తే మాత్రము తెలియదు అన్నది ఏం లేదండి. ఈరోజు హై టెక్నాలజీ వచ్చేసింది. ఎవరు ఏంటి ఎక్కడ జరిగింది ఇన్సిడెంట్ అన్నది ప్రతి ఒక్కటి రికార్డెడ్ అవుతుంది. ఎవ్రీ విమెన్ షుడ్ నో, ఎవ్రీ మేల్ షుడ్ నో. అంటే మేల్స్ చేసే హింసను మనం ఎక్కువ స్థాయిలో గమనించినాం ఇంతకు ముందులా. ఇప్పుడు స్త్రీలు చేసే హింసను కూడా గమనిస్తున్నాం. అంటే రీసెంట్గా మనం చూస్తున్నాం చాలా కేసెస్ ఇవే వస్తూ ఉన్నాయి. భార్య బాధితులు అనేది కేసులు ఎక్కువ వస్తున్నాయి. అంటే మనము బిడ్డల్ని కంటాం, తల్లిగా తను ఎన్నో కష్టాలు పడుతుంది. ఆ కష్టాలన్నింటినీ మరిచి తన భర్త సరిగ్గా చూసుకోవట్లేదనో, లేకపోతే ఇంకొక అబ్బాయితో నాకు పరిచయం ఏర్పడింది, దీన్ని ఒక ప్రేమగా అనుకొని దాన్ని ప్రేమ అంటారా, లేకపోతే కామవాంఛ, ఎలాంటి వర్డ్స్ మనం యూజ్ చేయొచ్చు అంటారా? దానికోసము పిల్లల్ని కన్నా బిడ్డల్ని చంపుకున్న పరిస్థితులు తల్లులకు వస్తుందంటే అసలు ఎలా పోతున్నారు ఏంటి అసలు అనేది కూడా చాలా మంది సిగ్గుతో తలదించుకుంటున్న పరిస్థితి ఉంది. ఇలాంటి వాళ్ళకి ఎలాంటి సెక్షన్స్ కింద, చట్టాల కింద వీళ్ళకి శిక్షలు విధిస్తే సమాజం మార్పు చెందుతుందంటారు? ఆల్రెడీ ఇప్పుడు ఎవరైతే పిల్లల్ని చంపడానికి ప్రయత్నం చేసినారో, చంపేయబడ్డారో, మొన్న రీసెంట్ కూడా మెడ్చర్లో కూడా జరిగినాయి కొన్ని ఇన్సిడెంట్స్ కూడా. అలానే కాదు, నాట్ ఓన్లీ హియర్ మన ఇక్కడ రాష్ట్రంలోనే కాదు, ఎక్కడ అన్ని ఆల్ ఓవర్ ఇండియాలో జరుగుతున్నాయి విషయాలనే. ఎందుకంటే విసికి వేసారిపోయి ఏమీ అంటే వాళ్లకు దిక్కుతోచని పరిస్థితులలో వాళ్ళు తీసుకునే నిర్ణయాల పట్ల వాళ్ళకు అవగాహన లేకుండా ఇప్పుడు ఈ క్షణం ఇది కావాలంతే, ఇంకా నాకు అసలు వాడు చేసేదానికి వీళ్ళు కూడా ఉండద్దు, బతకద్దు అంటే ఓ భర్త మీద కోపంతోనో, భర్త యొక్క తరఫునున్న వాళ్ళ మీద కోపంతోనో ఒక ఇమీడియట్ యాక్షన్ ఏదైతే తీసుకుంటుందో ఆ క్రమంలో కొంత వెసులుబాటు అన్నది అక్కడ భర్త అయినా కల్పించాలి. అంతకుముందు ఒకవేళ గొడవ పడ్డారనుకోండి, గొడవ పడ్డ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వాళ్ళని సంజాయించగలిగితే అక్కడికి అది ఎండ్ అయిపోతుంది. అది ఎండ్ అవుతుంది. అది అలాగే వదిలిపెట్టి తెల్లారి వరకు వెళ్ళింది అనుకోండి, ఈ రాత్రంతా ఆలోచించి 8 గంటల వరకు ఆలోచన మైండ్కి షీ విల్ హ్యావ్ అంటే డ్రాస్టికల్ స్టెప్స్ తీసుకుంటుంది. ఒక స్త్రీ ఒక డ్రాస్టిక్ స్టెప్స్ తీసుకోవడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. ఆ అనేకమైన కారణాలలో ఆమెకు గాయమైన అంశాలు తదేకంగా రిపీటెడ్లీ ఆలోచించి దీనివల్ల వీళ్ళ భవిష్యత్తు కూడా నాశనం అయిపోతుంది. కాబట్టి నేను వీళ్ళని కూడా తను కూడా చంపుకోవడానికి ప్రయత్నం చేసిన చాలా సంఘటనలు ఉన్నాయి. భార్య కూడా చంపుకోవడానికి, కానీ కొన్ని సందర్భాలలో ఆమె చనిపోకుండా బ్రతికుండడము ఆడ చాలా దురదృష్టకరం ఒకటే. సరే, బ్రతికిన తర్వాత ఆమెకి రిపెంటేషన్ ఎట్లయినా ఉంటుంది, పిల్లల్ని చంపేసినామని చెప్పేసి. అంటే ఏ సంఘటన అయినా కానీ ఎక్కడైనా కుటుంబంలో ఒక అలజడి కనుక సృష్టించినట్టయితే ఇద్దరి మధ్యన కానీ, ముగ్గురి మధ్యన కానీ, లేకుంటే ఫ్యామిలీ మొత్తం కలిపైనా కానీ అక్కడ ఒక గంట తరబడి కానీ, 1-2 గంటల తరబడి కానీ అక్కడ కొంచెము వెసులుబాటుగా ఎవరు వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయి నిర్మానుషంగా కొంచెం సమయం ఇస్తే అన్నీ సదురుకుంటాయి. అది సమయం ఇవ్వకుండా దాని మీద తదేకంగా దాని మీద వార్ అనేది ప్రకటించినప్పుడు ఇలాంటి అఘాత్యాలు అన్నది ఏర్పడతాయి. సో చట్టాన్ని చదువుకోవడం, చట్టం పైన అవగాహన తెచ్చుకొని చట్టబద్ధతతోని పిల్లలు, పెద్దవాళ్ళం అందరూ బ్రతకాలన్నది ఒకటి కాన్సెప్ట్ని స్కూల్స్లో కానీ,
టీచర్స్ కానీ లేకుంటే ఇంట్లో పేరెంట్స్ కానీ, ఎందుకంటే మీకు వెస్ట్రన్ కంట్రీస్లో తెలుసు, ఎవరినన్నా చంపినా, ఎవరినన్నా దూషించినా, ఎవరినన్నా హక్కు హరింపజేసినా అక్కడ చాలా స్ట్రిక్ట్గా రూల్స్ అనేది, లా అనేది చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఇక్కడ మనము ఎమోషన్ బ్లాక్మెయిలింగో లేకుంటే అయ్యో పాపం అని చెప్పేసి అన్నిటికీ కొంచెం వెసులుబాటు అనేది కొంతవరకు జరుగుతుంది. ఇప్పుడు మనం కూడా అలాంటి చట్టాలు తీసుకొస్తే ఇక్కడ మనం ఆల్రెడీ మన చట్టాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. మనం కేవలం దాని ఇంప్లిమెంటేషన్లో చాలా స్ట్రాంగ్గా వీ హ్యావ్ టు ఫైట్ ఇట్ అన్నట్టు. అంటే మనం ఎప్పుడు కూడా పక్కన వ్యక్తి మనల్ని చంపేసేయండు, అయ్యో పాపం అని వదిలిపెడితే వాడు ఇంకోళ్ళని చంపేస్తాడు. వై? ఎందుకు వదిలిపెట్టాలి? ఫైట్. నువ్వు ఎక్కడైతే ఒకవేళ పిటిషన్ ఇస్తే తీసుకోలేదనుకోండి, మీరు కోర్టుకు కూడా సమర్పించవచ్చు. లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఒక పిటిషన్ వేయచ్చు. నేను ఇన్ని చోట్ల ఇచ్చినా కానీ ఈ వ్యక్తి పైన యాక్షన్ తీసుకోవట్లేదు అన్నది ఒక కాన్సెప్ట్తో చెయ్యొచ్చు. కానీ మహిళల్ని ఇబ్బందికర పెట్టిన పరిస్థితులలో కూడా అవి కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు మహిళలు దే ఆర్ కమింగ్ విత్ లాట్ ఆఫ్ ట్రామాటిక్ కండిషన్స్లలో ఉండి ఒక అఘాత్యాన్ని చేస్తున్నారు, విలన్గా మారుతున్నారు అన్నది ఇప్పుడు బిల్డప్ అవుతుంది ఒక కాన్సెప్ట్ అన్నది. అది తప్పది. ఏ మహిళ అయినా కానీ సమాజానికి హితం పలకాలి, సమాజ నిర్మాణం కోసమే పనిచేయాలి తప్ప ఇలాంటి విచక్షణారహితంగా వెళ్ళడం అన్నది సభ్య సమాజానికి తప్పుదోవ పట్టిస్తుంది. ఇప్పుడు నువ్వు ప్రేమిస్తే అతను వదిలిపెట్టు, కోర్టులో వేసుకో, పూరగా వదిలిపెట్టేసి విడాకులు తీసుకో, ఇంకొక అతన్ని పెళ్లి చేసుకో. అతను కూడా నేను పెళ్లి చేసుకున్న నమ్మకం లేదు, అతను కూడా వదిలేయచ్చు. దానికి కూడా భరించే శక్తి నీకు ఉండాలి. ఇప్పుడు చంపడానికి ఉన్న ధైర్యము ప్రేమించిన అబ్బాయిని గురించి ఇంట్లో చెప్పి ఒప్పించుకోవడానికి ఉండట్లేదు. దీన్ని అసలు ఇది నిజమైన ప్రేమ అంటారా? అది మౌనంతో తను ఆకాంక్షించే ఆమె ఆకాంక్షని మౌనంతో చంపేసుకుంటుంది. మౌనంగా ఉండి వాళ్ళు చెప్పిందే వినాలే అనుకున్నప్పుడు పూర్తి స్థాయిలో వినట్లే కదా. దీంట్లో ఒక ఎగ్జాంపుల్గా చెప్పేసి నేను చెప్తాను. ఒక హస్బెండ్ 27 years అని చెప్పేసి భార్యకు 27 గిఫ్ట్స్ పట్టుకొచ్చిండు. 27 గిఫ్ట్స్ అంతకుముందే వాళ్ళ మధ్యన చాలా గొడవలు ఉండే, కానీ అంత పెద్ద గొడవలు కాకుండా మామూలుగా ఉండే. సో ఈ 27 గిఫ్ట్స్లలో ఒక పెద్ద ఫోన్, చాలా మంచి ఫోన్ అది. షీఈస్ హ్యావింగ్ టాక్ విత్ ద హస్బెండ్, ఎట్ ద సేమ్ షీఈస్ హ్యావింగ్ ఎ టాక్ విత్ అదర్ మెన్. ఇంకొక అబ్బాయితో మాట్లాడుతుంది. ఆ అబ్బాయి రెచ్చగొట్టే మాటలకి ఈ అమ్మాయి భార్య అతనికి నువ్వు అతని భార్యవు కదా, నాకేం సంబంధం లేదు కదా అన్నట్టుగా ఒక డైలాగ్స్ ఇచ్చినప్పుడు ఆ డైలాగ్లో షీ వాజ్ మోర్ ఇంప్రెస్డ్, నేను నీకే చెందిన దాన్ని అతనికి కాదు అని అక్కడ ఆమె ఒక ఎమోషనల్ డైలాగ్ కొట్టేసింది. అండ్ షీ టుక్ అంటే ఇటు నిలబడి ఆమె ఫొటోస్ అవన్నీ అతనికి పంపిస్తుంది. ఇది హస్బెండ్ అబ్జర్వ్ చేసిండు లేటర్ ఆన్. అంటే ఫోన్ అక్కడ పెట్టినప్పుడు కొంచెం చూస్తే కనపడింది. అక్కడ నుంచి అడిగితే అతన్ని మర్చిపోయినావో అనుకుంటే, ఇప్పుడు భర్త ఇష్టం ఉండి 27 గిఫ్ట్ తెచ్చినప్పుడు వాట్ ఈస్ ద అక్కడ ఆమె ఏం చేయాలి? నా భర్త మంచోడు, నా భర్త నాతో ఉన్నాడు అన్నది కాన్సెప్ట్ని మర్చిపోయి ఆమె ఇట్ రివర్స్ చేసినప్పుడు దాన్ని అంటే పబ్లిక్లో వాట్ వీఆర్ గివింగ్ మెసేజ్ టు ద పబ్లిక్. అలాగే రీసెంట్గా ఇప్పుడు ఒకటి జరిగిందని వచ్చింది మేడం న్యూస్. అనంతపురం జిల్లాలో ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది ఓన్లీ 2 monthsకి. అంటే వాళ్ళిద్దరికి పెళ్ళయి మొత్తం 8 ఏళ్ళు అవుతుందంట. 2 నెలల పరిచయం అబ్బాయితో వివాహేతర సంబంధం పెట్టుకొని వాళ్ళ హస్బెండ్ చూశాడని, అతన్ని ఎట్లయినా చంపాలి మనకు అడ్డొస్తున్నాడని, 8 ఏళ్ల పరిచయము 8 ఏళ్ల బంధం కన్నా 2 నెలల బంధం ఎక్కువ అని చెప్పి అతన్ని ప్రియుడితో చంపించిన ఘటన జరిగింది. ఇప్పుడు అసలు ఒక అక్రమ సంబంధం కోసము మనతో 3 ముళ్ళు వేయించుకొని మన బంధాన్ని ఏర్పరచుకొని మనకంటూ ఒక లైఫ్ని మనం క్రియేట్ చేసుకున్నప్పుడు ఎందుకు ఇలాంటి వివాహేతర సంబంధాలు పెట్టుకోవాల్సి వస్తుంది? అంటే ఇక్కడ తప్పు లేడీస్ది అంటారా జెంట్స్ది అంటారా? జెంట్స్ లేడీస్ది అని చెప్పాను. ఎందుకంటే ఇక్కడ జరిగింది ఏంటంటే ఎప్పుడైనా కానీ అంటే మనం మామూలుగా జనరలైజ్గా తీసుకుంటే ఎందుకు పురుషుడు ఎక్కువ నూతనత్వాన్ని కోరుకుంటాడు అన్న దాని కాన్సెప్ట్లో కనుక తీసుకుంటే స్త్రీకి కూడా నూతనత్వం అంటే కొంత స్త్రీకి కూడా ఒక పరిచయము అతనిచ్చే, ఎందుకంటే తీపిగా మాట్లాడేవాడు ఎప్పటికి ఉంటాడన్నది నమ్మకం లేదు.
అవును. కానీ అతను ఈమెతో ఉండాలన్నది ఏం లేదు, అది తాత్కాలికమైన బంధము. సో ఆ బంధానికి ప్రాముఖ్యత ఈమె ఇతని మీద ద్వేషంతో ఇతనికి పంచుతుంది. అంటే భర్త మీద ద్వేషం 8 సంవత్సరాల నుంచి ఉన్న ఆ ద్వేషాన్ని ఎక్కడో అంటే పరిపూర్ణమైన 8 సంవత్సరాలు ఉన్నా, పిల్లలు లేకున్నా, ఏం లేకున్నా పరిపూర్ణమైన ఆ బంధంలో తీపిదనం ఉండేది ఉంటే, నేను చాలా ఫ్యామిలీస్ని చూసినాను. దే ఆర్ వెరీ గుడ్, అంటే పిల్లలు లేకున్నా దే ఆర్ వెరీ వెరీ గుడ్ అన్నట్టు, కలిసిమెలిసి వెళ్ళడం రావడం అన్నీ చూడడం జరుగుతుంది. కానీ ఎక్కడైతే బంధంలో కష్టం ఉందో, కష్టం అని అంటే అతను ఏదైనా హింసకి ఈ అమ్మాయిని గురి చేసినప్పుడు ఈ అమ్మాయిని అతను క్యాచప్ చేస్తున్నాడు. అతను పెళ్ళి కాకపోవచ్చు అతనికి, ఎందుకంటే అతనికి ఏముంటుంది, పెళ్ళైన ఆవిడైతే ఎక్కువ చెప్పుకోలేదు, బయట చెప్పలేదు కాబట్టి హీ కెన్ యూజ్ ఇట్ అన్నట్టు. అతను వివాహం చేసుకోని వ్యక్తి కేవలం హీ విల్ యూజ్ దట్ ఆ సంఘటన కానీ ఆమెని ఒక రకంగా యూజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మహిళలు మీ భర్తతో ఉండదలుచుకోలేరు, మీరు డైవర్స్ ఇవ్వండి, మీ అమ్మ వాళ్ళ దగ్గర ఉండండి, మీరు ఇండిపెండెంట్గా బతకండి. కానీ అంటే మోసం చేసే వ్యక్తి ఇచ్చే ప్రేరేపణతోనే అబ్బాయిని చంపడం అనేది వేస్ట్, తప్పది. అక్కడ మోసపోకుండా ఉండండి. నీకు ఫ్రెండ్షిప్ కావాలా, ఫ్రెండ్షిప్ ఈజ్ డిఫరెంట్ అండ్ సెక్స్ లైఫ్ ఈజ్ డిఫరెంట్. అండ్ ఎవ్రీ విమెన్ షుడ్ నో సెక్స్ లైఫ్కి నువ్వు అంటే నిన్ను అతను పెడితే అది భరించే శక్తి, రేపు అతను నిన్ను వదిలిపెడితే కూడా నువ్వు భరించే శక్తి ఉంటేనే నువ్వు అటు వెళ్ళాలి. అవును. కానీ అతను నిన్ను వాడుకోవాలనో లేకుంటే నిన్ను హింసకు గురి చేయాలనో నీతోని అంటే వీడియోస్ ఈ మధ్య కాలంలో న్యూడ్ వీడియోస్ అన్నది ఎక్కువ రికార్డింగ్ చేసుకొని పెట్టుకుంటున్నారు. అది చాలా తప్పు అండి, చట్ట ప్రకారం అది చాలా తప్పు. కానీ ఇట్ హ్యాస్ బికమ్ వెరీ క్యాజువల్గా తెలుసా, ఇప్పుడు సినిమాలు ఎట్లా వీడియో తీస్తామో ఆ విధంగా చేసుకుంటున్నారు. సో ఎక్కడైనా కానీ మీకు క్రైమ్ స్టేజే కనపడుతుంది. మీరు చెప్పిన సంఘటనల ప్రతి విషయంలో క్రైమ్ స్టేజ్ కనపడుతుంది. దట్ ఈస్ అన్ టోటల్లీ అఫెన్స్ అన్నట్టు. చిన్న సంఘటన కూడా క్రైమ్ స్టేజ్ అది. కాబట్టి క్రైమ్ స్టేజ్ని వీ షుడ్ నాట్ ఎంకరేజ్ ఇట్. మనము అంటే మనకు కొత్త చట్టాలలో చాలా భయంకరంగా ఉన్నాయి. 10 చిన్నగా చెప్పిన నేను 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు లైఫ్ శిక్షలు ఉన్నాయి. సో ఇంత పెద్ద పెద్ద శిక్షలు ఉన్నది మీరు ఎందుకు అడాప్ట్ చేసుకుంటున్నారు? అంటే మీ లైఫ్ని మీరు ఒక మంచి ప్రవర్తనతోని లేకుంటే మంచి ఉద్దేశంతోని ఒకరికి జీవితాన్ని ఇవ్వడానికి ఆ మైండ్ సెట్ని యూజ్ చేసాను అనుకోండి, ఇంకోళ్ళకి ప్రాణం పోయచ్చు. ఇంత క్రూయల్గా ఉండకుండా స్త్రీతత్వాన్ని అభివృద్ధికి ఉపయోగించాలి కానీ వినాశనానికి కాదు. కాబట్టి తండ్రి నీడలైనా, కొడుకు నీడలనైనా, భర్త నీడల ఒక విమెన్కి చాలా మంచి తత్వం కానీ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అట్లాని వ్యక్తిగతంగా మహిళలకి పవర్స్ ఉండేయని కాదు, వ్యక్తిగతంగా జీవించే మహిళలకు కూడా దే హ్యావ్ మోర్ పవర్స్. దాన్ని యూటిలైజేషన్ ఇన్ అప్రోప్రియేట్ మేనర్ చేసుకుంటే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటే బాగుంటుంది. సమాజానికి కూడా హితమైతే కాదు. అంటే వీ షుడ్ ఆల్వేస్ కాన్సన్ట్రేట్ ఆన్ నేషనల్ జాతీయత భావనతోనే మనం ప్రతి పని మన జాతికి అంకితం. అంత ఆ విధంగా వీఆర్ ద సోల్జర్స్ ఆఫ్ అవర్ కంట్రీ అన్నది తీసుకున్నట్టు డెఫినెట్గా బాగుంటుంది. రైట్, మీరు చెప్పినట్లు నిజంగానే మనం ఏదైనా ఒక గొప్ప పని చేసినా చెడ్డ పని చేసినా అది ఏదైనా కానీ మనం దేశానికి ఉపయోగపడేలాగా చేయాలి తప్ప ఇట్లాంటి క్రూరత్వాలకి పాల్పడకుండా ఇష్టలాగితే వాళ్ళు విడిపోవడమో లేకపోతే వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకోవడమో చేయాలి. కానీ ఇలాంటి హత్యలు, ఇలాంటి దారుణాలు చేయడం అనేది, దానికి తోడు పిల్లల్ని చంపడం అనేది చాలా దారుణం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సుభాషిణి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ Prime 9.